చిన్ని సీరియల్లో అయితే ఇంకా చిన్ని అయితే ఇంకా కావేరిని అలాగే బాలరాజుని ఇద్దరిని మర్చిపోకుండా అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను రామలక్ష్మి వాళ్ళు చెప్పిన మాటలకు అయితే ఇంకా కన్విన్స్ అయిపోయి ఇంకా నన్ను అమ్మ అని చెప్పని తన నాన్న అని చెప్పని పిలవమని చెప్పని ఇంకా తనకు చెప్తారు. కానీ ఒక్కోసారి మాత్రం అమ్మ అని చెప్పననే తనని పిలిచినా నాన్న అని పిలవకుండా ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను చిన్ని, నన్ను కూడా నాన్న అని చెప్పని పిలువని, మీ అమ్మ నీ బాధ్యత నాకు అప్పచెప్పింది కదా అని చెప్పంటే సరే నాన్న అని చెప్పని అంటుంది. ఈ లోపల ఇంకా చిన్ని నాన్న అని చెప్పని పిలిచిందని ఇంకా కోటయ్య అయితే వెళ్ళి వెంటనే తనకు బట్టలు అన్నీ తీసుకొని వచ్చి తనకైతే ఇస్తాడు. ఇంక ఇచ్చిన తర్వాత తనైతే చాలా సంతోషపడుతుంది. ఇంకా అలాగా కాళ్ళకు పట్టీలు కూడా పెడుతూ ఉంటే నాకు మామయ్య కూడా ఇలాగే కాళ్ళకు పట్టీలు పెట్టాడు కదా అని చెప్పని మళ్ళీ సత్యం అయితే గుర్తు చేర్చుకొని ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు నాన్న నాకు మామయ్య కూడా ఇలాగే పట్టీలు పెట్టి చాలా మురిసిపోయేవాడు, మా అమ్మ మా నాన్న తర్వాత కంటే కూడా ఎక్కువగా నాకు మామయ్య చూశాడు నన్ను అని చెప్పాను అనేటప్పటికీ నువ్వు ఇప్పుడు కూడా తను చనిపోయినా ఇప్పుడు కూడా నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు అంటే మీ మామయ్య నిన్ను ఎంత ఇదిగా చూసుంటాడు అమ్మ అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా మహి అయితే చిన్ని కోసం బాధపడుతూ ఉంటుందని ఇంకా మహినైతే ఫారెన్కి పంపించేసేయాలని ఇంకా నాగవల్లి దేవ ప్లాన్ చేస్తారు. మహి అయితే మాత్రం నేను ఫారెన్కి వెళ్ళను అని చెప్పనన్నా ఇంకా కన్విన్స్ అయ్యి నీకు మా అమ్మ మీద నా మీద ప్రేమ ఉంటే వెళ్ళాలని చెప్పనని మాటలతో ఇంకా మహినైతే ఒప్పిస్తారు. ఇంకా మహి కూడా ఒప్పుకున్న తర్వాత ఇంకా లాస్ట్ వెళ్తూ ఉంటే మహి అయితే చిన్ని ఇచ్చిన బొమ్మను గుర్తు తెచ్చుకొని ఆ బొమ్మను తీసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇది ఎందుకు మహి అని చెప్పని అంటే లేదు డాడీ ఇది నాతోనే ఉండాలి, అంటే ఇది నాతో ఉంది అంటే నా చిన్ని ఫ్రెండ్ కూడా నాతోనే ఉన్నట్టు అని చెప్పని దాన్ని తీసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇంకా సత్యం చనిపోవడంతో లోహిత చందు పరిస్థితి మొత్తం తారుమారైపోతుంది. ఇంకా సరళ ఏమో ఇంకా చిన్ని వాళ్ళకే ఒప్పచెప్పేసి వాళ్ళిద్దరిని అయితే తీసుకొని వెళ్ళిపోతే ఇంకా లోహితాన్ని చదివించుకుంటూ చందు అయితే మెకానిక్ షాప్లో పనికి కుదురుతాడు. నువ్వు ఆ చిన్ని వల్లే కదా మనకి నీ పరిస్థితులు ఇలా వచ్చినాయి అంటే నువ్వు ప్రతిదానికి చిన్నితో ఎందుకు ముడిపెడతావు లోహిత, ఇప్పుడు నిన్ను చదివిస్తున్నాను కదా అంటే చదివిస్తున్నావులే, పెద్ద గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావు, ఏదో స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని నన్ను తీసుకొచ్చి ఈ స్కూల్లో పడేసావని చెప్పనని ఇంకా చందుని వెటకారంగా మాట్లాడుతుంది. ఇంకా అదే షెడ్కి ఇంకా దేవా వాళ్ళు అయితే తీసుకొని వస్తారు, కార్ తీసుకొని వస్తారు. ఇంకా ఆ కారులో చూసిన తర్వాత ఇక్కడ నేను మెకానిక్ షాప్లో పనిచేస్తున్నానని వాళ్ళకి తెలియకూడదని చెప్పనని ఇంకా దేవా అయితే తను తెలియకుండా పక్కకైతే వెళ్తాడు. ఇంకా అలా చెల్లిన తర్వాత చిన్నికి ఈ లోపలైతే ఇంకా నామకరణం చేయాలని చిన్నినైతే ఇంకా చిన్నికి కూడా ఆ లోటు కూడా లేకుండా మనమే సొంత అమ్మా నాన్నలుగా మారిపోవాలని చెప్పని ఇంకా రామలక్ష్మి వాళ్ళైతే ఇంకా చిన్నిని దత్తత కార్యక్రమం అయితే తీసుకుంటారు. ఇంకా అదంతా చేస్తూ ఉంటే ఇంకా ఇద్దరు అయితే చాలా సంతోషపడుతుంటారు. నువ్వు మాకు ఆ దుర్గాదేవి ఇచ్చిన బిడ్డవమ్మ, ఆ రోజు నేను పెట్టిన దీపం వల్లే నువ్వు మా ఇంటికి ఈరోజు వచ్చావు, నీకు ఒక బిడ్డ లేదు అని చెప్పి అనేదానికి లేకుండా అని చెప్పని చాలా సంతోషపడుతుంది. ఇంకా చిన్ని కూడా అయితే చిన్ని పేరైతే మధుమితగా పేరు మార్చేసి చేస్తారు.